శతమానం భవతి. జయ, నువ్వు ఇలా మారతావని నేనెప్పుడూ అనుకోలేదు. తన మీద కోపం ఉన్న నువ్వు ఈ సీమంతంలో ఎలాంటి గొడవ పెడతావో అనుకున్నాను. కాని ఏమీ లేకుండా నువ్వు కూడా ఇంత సరదాగా కలిసిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ సరిపోతాయి, చాలు. ఇంకా ఏమైనా కావాలంటే జ్యోతి చూసుకుంటుంది. రండి. అయ్యో, ఈ స్వీట్ బాక్స్ ఇక్కడే ఉందేంటి? అయినా ఈ స్వీట్ అంటే కిట్టయ్యకి ఎంత ఇష్టమో వాడికి తినిపించాలి. ఉండండి. కిట్టయ్యా, కిట్టయ్యా, ఒకసారి ఇటు తిరుగు. ఏంటమ్మా? కిట్టయ్యా, నీకిష్టమైన స్వీట్ తీసుకొచ్చాను. నా చేతులతో నేనే నీకు తినిపిస్తాను. నోరు తెరు. పర్వాలేదమ్మా, నేనేం చిన్నపిల్లాని కాదు కదా, నేను తింటానులే. ఇలా ఇవ్వు. కిట్టయ్యా, తల్లికి ఎప్పుడూ పిల్లలు చిన్నవాళ్లగానే కనిపిస్తారు. మా అంత వయసు వచ్చినా మీరు మాకు పసిపిల్లల్లాగే కనపడతారు. నేను తినిపిస్తానుండు. మురారి, చూసావా అత్తయ్యకు నువ్వంటే అంత ప్రేమ? అయినా అత్తయ్య, ఇంట్లో ఎన్ని స్వీట్లు ఉన్నాయి కదా, మీరే తీసుకొచ్చి తినిపించాలా? మేమిస్తాం కదా. నా చేత్తో నా కొడుకు తినిపిస్తే ఆ తృప్తే వేరు. నువ్వు తిని కిట్టయ్యా. సత్య, ఏంటి నువ్వు చేసిన పని? నా కొడుక్కి స్వీట్ తినిపిస్తుంటే ఎందుకు ఇలా చేసావు? లేదమ్మమ్మా, ఇందాక ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసింది. దాని మీద అన్ని బొద్దింకలు చూశాను. అందుకే అలాంటివి తినడం ఎందుకు అని పడేశాను. సత్య, మంచి పని చేశావు. అలాంటివి తింటే లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. అత్తయ్య, ఈ స్వీట్ మళ్ళీ నేను తెప్పిస్తాను, తర్వాత పెడుదురు గాని. ఎంత పని జరిగింది. నా కొడుకు ఇష్టమైన స్వీట్ కదా, తినిపిద్దాం అనుకున్నాను. కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. పర్వాలేదమ్మా, ఇందులో బాధపడ్డానికి ఏముంది? అయినా ఒకవేళ అలాంటివి తిని మళ్ళీ నాకు అనారోగ్యం వస్తే నువ్వే కదా బాధపడతావు. సత్య మంచి పని చేసింది. థ్యాంక్ యూ సత్య. కార్తీక్, వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కొనరా. అలాగే అమ్మా. ఏవండి ఊర్మిళ గారు, మా నీలిమకి తల్లి లేదు అన్న లోటు లేదండి. మీరత్తగారైనా అమ్మకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ పెళ్లి విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కాని, మీరు మాట్లాడుతున్న మాటలు కాని వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. తను మా ఇంటికి వచ్చినప్పుడు నా కొడుకు స్నేహితురాలిగానే నాకు పరిచయమైంది. అప్పుడు తను మాతో కలిసిపోయినటువంటి తీరు, మా ఇంట్లో మనిషిగా మెలిగినటువంటి తీరు నాకు బాగా నచ్చింది. తర్వాత కొన్ని ఒడిదుడుకులనేవి వచ్చినా మేమందరూ కొండంత కష్టంలో ఉన్నప్పుడు నీలిమ చెప్పిన ధైర్యాన్ని, తను మా పట్ల చూపించిన కన్సర్న్ని మేమెప్పటికీ మర్చిపోలేమండి. అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా ఉంటే మా ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టే ఈ పెళ్లి విషయంలో నేనింత జాగ్రత్త తీసుకుంటున్నాను. ఈ రోజులో కూడా మీలాంటి వాళ్ళున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏదేమైనా నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. అమ్మా, వెళ్దాం. పదండి. పదండి. పదమ్మా.
నాకేదో కావాలని కోరుకోవడానికి ఇక్కడికి రాలేదు, కానీ ఒక మంచి కుటుంబంలోకి విషనాగు ప్రవేశిస్తోంది. ఆపాలని ఎంతలా ప్రయత్నిస్తున్నా వాళ్ళు ఎవరూ నమ్మటం లేదు. ఆ నాగుపాము నీడలోనే ఉంటూ తనని దేవతగా చూస్తున్నారు, కానీ కాటేసి తీరుతుందన్న భయం నాలో ఉంది. అందుకే నేనొక పద్ధతిని ఎంచుకున్నాను. ఆ నీలిమ జీవితాన్ని మాత్రం ప్రశాంతంగా ఉంచను. దీనికి నీ సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఓం బలవికరణాయ నమః. భవానీ శంకరస్వామినే నమో నమః. పుష్పాణి పూజయామి. నిధనపతయే నమః. నిధనపదాంతికాయ నమః. ఓం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏంట్రా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు అక్కడే ఉంటావా? మేము ఈరోజు ఈ గుడికి వస్తున్నామని నీకు ముందే ఎలా తెలిసింది? కార్తీక్, గుడికి ఎవరైనా రావచ్చు. భగవంతుణ్ణి కోరుకోవడానికి తను వచ్చుంటాడు. అసలు విషయం తెలియకుండా నోరు జారడం అనేది మంచిది కాదు. నేను మారిపోయానండి. మీరు చెప్పారు కదా, ఆ క్షణం నుంచే నేను మారిపోయాను. అన్నీ వదిలేశాను. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నాలాంటి వాడి గురించి కూడా మీరు ఆలోచించారు అంటే మీది ఎంత గొప్ప మనసు. అలాంటి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలని నిర్ణయించుకుంటాను. నేను చేసింది తప్పు, అందుకే నన్ను క్షమించు. నేను సంకల్పించుకున్న పని మాత్రం నువ్వే ముందుండి నడిపించు అని ఆ దేవుడికి దండం పెట్టుకున్నానండి. చాలా సంతోషం అజయ్. నీలో ఈ మార్పు రావాలనే మేం కోరుకున్నాం. చూడు, ఒకటి గుర్తుపెట్టుకో, తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు. కానీ సరిదిద్దుకున్న తర్వాత ఆ తప్పుని ఎత్తి చూపించడం మాత్రం మంచిది కాదు. ఇకనైనా నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలనేవి తీసేశావు కాబట్టి చాలా సంతోషం. నీకెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా మమ్మల్ని అడుగు, మేం చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. చెప్పాను కదా, నేనెప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటాను. మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. మీకంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడు తప్పకుండా కాపాడతాడు. మీరు పూజ చేయించడానికి వచ్చినట్టున్నారు? అవును, నిన్ననే పెళ్లి శుభలేఖలొచ్చాయి. దేవుడి దగ్గర శుభలేఖ పెట్టి పూజ చేయించాలని తీసుకొచ్చాం. చాలా బాగుందమ్మా. ఎంత మంచి మాట చెప్పారమ్మా. నిజంగా శుభలేఖ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నదంతా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ దేవుడు మనందరి కోరికలు నెరవేరుస్తాడని నాకు నమ్మకం ఉంది. నేను గుళ్ళో మిగిలిన దేవుళ్ళకి నేను కోరుకున్నది జరగాలని దండం పెట్టుకోవాలి. మీరు పూజ చేయించుకోండి, వెళ్ళొస్తానమ్మా. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. పూజారి గారు, మా అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇది. స్వామివారికి ఇవ్వాలని వచ్చాం. అలాగే పూజ చేయండి. సరేనమ్మా. ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరౌ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనోర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.
నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు అప్పుడే తినొద్దు, ముందు నేను తినాలి. అదేంటమ్మగారు, మీరు తినాలంటే మీకు వేరే ప్లేట్లో పెడతాను కదా. ఆ అమ్మ తింటుంటే ఆపి తినకండి, అసలే కడుపుతో ఉంది కదా. నాకు తెలుసు, నేను టిఫిన్ అంతా తింటాను అనడం లేదు. ముందు నేను టేస్ట్ చూస్తాను అంటున్నాను. ఏంటి సత్య, ఎప్పుడూ లేనిది ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అవును సత్య, నువ్వు టేస్ట్ చూడడం ఏంటి? ఆల్రెడీ టిఫిన్ అందరం తిన్నాం కదా, బానే ఉంది. తను టాబ్లెట్ వేసుకునే ముందు తింటాను అంది, ఇప్పుడు తింటుంది. మావయ్య, నేనేం కావాలని చేయడం లేదు, టేస్ట్ బాగోలేదని చెప్పడం లేదు. తను కడుపుతో ఉంది కదా, తను తినే ప్రతి ఆహారం తనతో పాటు లోపలున్న బిడ్డకు కూడా చేరుతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి కదా. ఏమో, తినే తిండిలో ఎప్పుడు ఏదెలా మారుతుందో ఊహించలేం కదా. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా మావయ్య. ఇలా ఇవ్వు. అంతా బానే ఉంది, ఇప్పుడు నువ్వు తిను. ఏంటి సత్య, ఏదో రాధకి సెక్యూరిటీ ఆఫీసర్ లాగా ముందు నువ్వు తిని చెక్ చేస్తున్నావు? తప్పేముంది మావయ్య, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చూడడంలో తప్పేం లేదుగా. అంటే ఏంటమ్మా, ఆవిడ తినే దాంట్లో నేను జాగ్రత్తలు తీసుకోనా మీ ఉద్దేశం? జ్యోతి, ప్రతిదీ నువ్వు అలా ఎందుకు తీసుకుంటావు? తనని బాగా చూసుకుంటాను అని చెప్పాను, అంతేకాని నిన్ను బాధ పెడతాను అని నేను చెప్పట్లేదు కదా. ఈ విషయంలో ఎవరూ ఏమీ ఆలోచించక్కర్లేదు. రాధా, నువ్వు తినేసే. రాధా, ఈ జ్యూస్ తాగు. తాగు. మావయ్య, ఒక్క నిమిషం. సత్య, ఏమైంది? ఏం లేదు మావయ్య, ఇలా ఇవ్వు. అంత బానే ఉంది, ఇప్పుడు నువ్వు తాగు. ఏంటి సత్య, నిన్నటి నుంచి నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రతిదీ నువ్వు ఇలా చెక్ చేస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? మావయ్య, ఎవరో ఏదో అనుకుంటారని మనం జాగ్రత్తగా ఉండడం మానేయకూడదు కదా. చెప్పానుగా, తను డెలివరీ అయ్యే వరకు అన్ని పరిస్థితులు సర్దుకునేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. సత్య, ఏంటి, ఏదైనా అయిందా? నువ్వెందుకు ఇలా మారావు? ఏం లేదు, ఎప్పుడూ లేంది నేను ఇలా చేస్తుంటే మీ అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ నా విషయంలో నువ్వు చూపించిన అభిమానంతో నేను మారిపోయాను. అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. సత్య చిన్నపిల్ల అనుకున్నాను, కానీ చూడు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. చూస్తాను. ఆగవే, ఏంటే నువ్వు చేస్తున్న పని? నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. అందుకే నువ్వేదైనా చేయగల సమర్థురాలువని నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రాధను ఏదైనా చేయడానికి నువ్వేం కలిపినా అది ముందు నీ కూతురు కడుపులోకి వెళ్తుందని ఆలోచించు. తనకేం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన పని వల్ల నా ప్రాణం పోయే పరిస్థితికి నువ్వే కారణమవుతావు. గుర్తుపెట్టుకో. సత్య ఇలా ప్రవర్తిస్తుంది అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి.
స్వామి, ఇంట్లో శుభకార్యం జరిగితేనే మళ్ళీ అంత బాగుంటుందని గురువుగారు చెప్పారు. అనుకున్నట్టుగానే శుభకార్యానికి తలపెట్టాం. ముహూర్తం కూడా సమీపిస్తుంది. ఇంకా ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కళ్యాణం జరిగేలా నువ్వే చూడు. ఒంటరిగా ఉన్న మాకు ఒక కుటుంబాన్ని చూపించావు, ఇంకొక కూతుర్ని చూపించావు. తన కళ్యాణం వైభోగంగా జరిగేలా ఆశీర్వదించు స్వామి. భానుతోనే జీవితం అనుకున్నాను, కానీ తను నా జీవితంలో లేకుండా పోయింది. ఇప్పుడు నీలిమ నా జీవితంలోకి వస్తోంది. ఏం కోరుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఈ పెళ్లి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇల్లు బావుండాలని నేను కోరుకుంటున్నాను. ఒకప్పుడు భాను సంతోషాన్ని తనకి దూరం చేసి నేను తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు మాత్రం భాను ఉండుంటే తనకి క్షమాపణలు చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకున్నాను. కానీ తను శాశ్వతంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోయిందని తెలిసింది. అందుకే తను ఇష్టపడే కుటుంబం సంతోషం కోసం నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. కార్తీక్ మనసంతా భాను ఉందని తెలుసు. కానీ తనని మళ్ళీ మామూలు మనిషిగా మార్చి ఆ ఇంట్లో సంతోషంగా ఉంచేలా చేసే శక్తి నాకివ్వు. ఇంకో పక్క అజయ్ మాటల్లో ఏదో తెలియని అర్థం కనిపిస్తోంది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది స్వామి. ఓం బలవికరణాయ నమః భవానీ శంకర స్వామినే నమో నమః పుష్పాణి పూజయామి నిధనపతయే నమః ఓం వాగర్ధాయో సంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆంటీ, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి నీలిమా? ఇందాక అక్కడ కుంకుమ చూశాను. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ అనుకుంటాను. బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. వెళ్ళి పెట్టుకొని వస్తాను. సరే వెళ్ళిరా. మీరు రండి. నాకు తెలిసి నీలిమా నువ్వు వస్తావని, అందుకే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. అజయ్, ఏంటిది? ఏంటి కొత్త నాటకం అజయ్? ఎందుకిలా నటిస్తున్నావు? నువ్వు మారావు అంటే నేను నమ్మను. నీ మనసు మార్చుకున్నావు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మనిద్దరం క్రిమినల్సే కదా నీలిమా. నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు తెలుసు, నేనెలా ఆలోచిస్తానో నీకు తెలుసు. నువ్వన్నది నిజమే, నేను మారలేదో, నటిస్తున్నాను. నీ మీద పగ నాకు చచ్చిపోదో, కానీ ఇప్పుడు నేను నటిస్తున్నానని నువ్వు ఎవరికీ నిరూపించలేవు. అందుకే ఇలా కొత్త నాటకానికి తెర తీశాను. నీకు దండం పెడతాను అజయ్. మనం గుళ్ళో ఉన్నాము. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను ఆపో. నువ్వు అనుకునేది సాధించడానికి చివరికి దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పడానికి కూడా వెనకాడవని నాకు తెలుసు. చూడో, నేను సాక్ష్యాన్ని నిరూపించలేను అన్న ధైర్యంతో నువ్వు కళ్యాణ మండపం వైపు అడుగులు వేస్తున్నావు. కానీ నేనేం చేయాలో నాకు తెలుసు. ఈ పెళ్లిని ఎంతట నువ్వు ఆపేసుకుంటే నేను కూడా సైలెంట్గా ఉంటాను. కాదు అని తాళి కట్టించుకోవడానికి నువ్వు సిద్ధపడితే మాత్రం ఇది జరగదు, సరికదా? ఏం జరగబోతుందో నీ ఊహకే వదిలేస్తాను. అంతేకాదు, నీకు కొత్తగా పెద్దమ్మ అక్క అని ఇద్దరు బంధువులు కూడా వచ్చారు కదా. నీ వల్ల వాళ్ళు కూడా సమస్యల్లో పడతారు. ఇదంతా నీకెలా తెలుసు? నా నీడను కూడా నేను నమ్మను, ఇంకా నిన్నెలా నమ్ముతాను? అందుకే నిన్ను నీడలా వెంటాడుతున్నాను. నీ జీవితంలో జరిగేదే ప్రతిదీ నాకు తెలుస్తుంది. ఈ మాట నీకు చెప్పాలనే ఇక్కడ నించున్నాను. అర్థమైంది కదా? పెళ్ళాపే. నువ్వు ఒంటరిగానే మిగిలిపో. కాదు అంటే మాత్రం జరగబోయే పరిణామాలు మరోలా ఉంటాయి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, అబద్ధం కాదు, ఇదే నిజం.
ఏంటి సత్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నేను తినే తిండిని పరీక్షిస్తున్నావు, తాగే నీటిని కూడా టెస్ట్ చేస్తున్నావు. నా నీడ నన్ను ఫాలో అవుతుందా అన్నట్టుగా చూస్తున్నావు. ఎందుకో తెలుసుకోవచ్చా? మా అందరికీ కావాల్సిన మనిషివి. నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. బాధ్యతతో చూసుకోవడం వేరు, భయంతో చూసుకోవడం వేరు. రెండింటికి తేడా తెలియదనుకోకు. నాకేదైనా జరుగుతుందని నీకు తెలిసిందా? లేదా నన్ను ద్వేషించే వాళ్ళ గురించి నువ్వు తెలుసుకున్నావా? అది కాదు రాధా. మీ అమ్మ జయప్రద గారు నాకు హాని తలపెడతారని నీకు అనుమానం వచ్చిందా?